హాయ్ ఫ్రెండ్స్, యూనివర్సల్ లా ఇది ప్రతి వ్యక్తి జీవితానికి కనెక్ట్ అయి ఉన్న అంశం. ఇప్పుడు దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యూనివర్సల్ లా అనేది ఇప్పటి పుస్తకాల్లో మీకు అంతగా కనబడదు, కానీ పురాతన కాలం నాటి పుస్తకాలైన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకాల్లో విపరీతంగా వినిపిస్తుంది. యూనివర్సల్ లా నియమం లేనిదే మనిషి జీవితం లేదు. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎవరూ దీన్ని కాదని చెప్పలేరు. ఇది నిజం కూడా. స్పిరిచువల్ లా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ లా ఫాలో అవ్వడం వల్ల జీవితాలే మారిపోతాయి. చాలామంది ఈ స్పిరిచువల్ లాలో మాస్టర్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు తమ జీవితాన్ని ఒక ఖచ్చితమైన రూట్లో తీసుకువెళతారు. అందుకే ప్రతి ఒక్కరూ ఒక ప్రిన్సిపల్ ఎలా అయితే ఫాలో అవుతారో ఈ స్పిరిచువల్ లాని కూడా అలాగే ఫాలో అవ్వాలి. కానీ చాలామంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు, అస్సలు పట్టించుకోవటం లేదు. కానీ ఈ లా ఫాలో అవ్వడం వల్ల ఏదైనా సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. యూనివర్సల్ లా అనే దాన్ని ఎవరూ కూడా కాదు లేదు అనలేని నిజం చెప్పాలంటే యూనివర్సల్ లాకి బేస్ స్పిరిచువల్ లా. పురాతన కాలంలోనే తత్వవేత్తలు ఈ స్పిరిచువల్ లా గురించి చెప్పారు, దాని ఉపయోగాలు వివరించారు. ఈ యూనివర్సల్ లాలో చాలా రకాలున్నాయి. అయితే ఇందులో ఒక దాని గురించి మాత్రం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. రీపింగ్ అండ్ సూయింగ్. చాలామంది తమ మైండ్లో ఏదో ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదే కొన్నాళ్లకు బలమైన ఆలోచనగా మారిపోతుంది. అంటే ఒక మంచి మట్టిలో యాపిల్ విత్తనాన్ని నాటి నీరు పోసి దానికి పోషణ చేశారనుకోండి, అది కొన్నాళ్లకు ఒక బలమైన చెట్టుగా మారుతుంది. అయితే ఈ ప్రాసెస్కు కొంత సమయం పడుతుంది. తర్వాత సరైన కాపు రావాలంటే దానికి ఓపిక ఎంతో అవసరం. అలా ఓపికతో చెట్టుకు పోషణ అందిస్తూ ముందుకెళితే ఒకానొక రోజు ఆ చెట్టు కాయలు కాయడానికి సిద్ధం అవుతుంది. ఇక్కడ మన జీవితం ఒక యాపిల్ మొక్క అనుకుంటే, ఆ మంచి మట్టి మన మైండ్ అయితే నీరు, సూర్యరశ్మి లాంటి పోషణ అంతా కూడా ఆలోచనలు, ఓపిక అవుతాయి. ఇక్కడ మొక్కకు ఎంత నీరు పోస్తే అంత లాభం ఉంటుంది. అచ్చం అలాగే మంచి ఆలోచనలు ఉంటే జీవితం కూడా బాగా పరిపక్వత చెందుతుంది. మైండ్లో మనం ఎటువంటి విత్తనాన్ని నాటుతామో, దాన్ని ఎలా పోషణ చేస్తామో అదే మన జీవితాన్ని నడుపుతుంది. అయితే ఇక్కడ అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు. దానివల్ల అనుకున్నదేది జరగదు సరికదా, జీవితం కష్టంగా మారుతుంది. ఇక్కడ విత్తనం నాటడం అనేది యూనివర్సల్ లా. ఆ లా ప్రకారమే అన్నీ జరుగుతాయి. మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం. అయితే ఎక్కడ ఫోకస్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. అనుకున్నది సాధించాలనే తపనతో పాటు ఒక పర్టిక్యులర్ ఫోకస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో విజయం అందుతుంది. ఒక ఫోకస్తో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి. అలా కాకుండా నెగిటివ్గా థింక్ చేస్తే అనుకున్నది సాధించలేం. యాపిల్ విత్తనాన్ని నాటి నారింజ పండును ఆశించకూడదు. ఏదైతే నాటారో అదే ఫలాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మైండ్లో నెగిటివ్ అనే విత్తనాన్ని పడనీయకూడదు. అదే పాజిటివ్ అనే విత్తనాన్ని నాటి చూడండి, అంతా పాజిటివ్గా ఉంటుంది. ఇదే యూనివర్సల్ లా. మైండ్ని అంతా ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా మనం ఒక పాయింట్ని చూస్తూ ఉన్నామనుకోండి, ఆ తర్వాత కళ్ళు మూసిన తర్వాత కూడా ఆ పాయింట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అచ్చం అలాగే ఏదైనా గోల్ పెట్టుకుని ఫోకస్తో ముందుకు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాదు, ఒక 6 యూనివర్సల్ విషయాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి విజయానికి మూలాధారాలు. అందులో మొదటిది, ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని ఆలోచిస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆలోచించేది సరైందిగా ఉండాలి. అందుకే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ఈ కాన్ఫిడెన్స్ జీవితాన్ని మార్చేస్తుంది. ఉదాహరణకు మన మైండ్ని ఒక గార్డెన్ అనుకోండి. ఆ గార్డెన్లో ఏముండాలో అవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి. దాన్నే ముందుగా ఆలోచనలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దాని గురించే ఆలోచించాలి. ఆ తర్వాత విత్తనాలు నాటి గార్డెన్ని పెంచాలి. అదేవిధంగా మైండ్లో ఉన్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువెళ్ళాలి. అప్పుడే విజయాన్ని సాధించగలుగుతాం. మైండ్లో గోల్ అనే విత్తనాన్ని వేస్తే అది నెమ్మదిగా పెరుగుతూ వెళుతుంది. అలాగే గోల్ అనేది సరైంది అయి ఉండాలి. అయితే ఈ గోల్ పైన ఫోకస్ కూడా చేయగలగాలి. అప్పుడే ఆ గోల్పై ఫోకస్ చేయగలుగుతాం. రెండవది, గోల్కి కాన్షియస్ మైండ్ అవసరం. మన మైండ్ మనకు ఏది మంచిది, ఏది చెడ్డది అని చెబుతుందంటే ఆ మైండ్ కాన్షియస్లో ఉందని అర్థం. ప్రతి ఒక్కరి మైండ్ అలా ఎప్పుడూ కాన్షియస్లో ఉండాలి. అప్పుడే అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అలా కాకుండా మైండ్ ఎప్పుడూ డల్గా ఉంటే మన కళ్ళ ముందే జరిగే తప్పుని కూడా మనం గుర్తించలేం. అంటే మన మైండ్ కాన్షియస్లో లేదన్నమాట. అలాంటప్పుడు మరి అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వగలుగుతాం? సో మన మైండ్ ఎప్పుడూ కాన్షియస్గా ఉండాలి. మూడోది, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఒక టాపిక్లో ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు.
అందులో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. నిజంగా కూడా చాలామంది యూట్యూబర్లుగా సక్సెస్ అవుతున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ళంతా ఇలా సక్సెస్ అవ్వడానికి కారణం పట్టుదల. అంటే ఏదైనా సాధించాలనే పట్టుదల వాళ్ళల్లో ఉంది కాబట్టే అనుకున్న గోల్కి రీచ్ అయ్యారు. ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి, కష్టాలు వచ్చుంటాయి. అయినా అవన్నీ తట్టుకుని దాటుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాదు ఓపిక కూడా చాలా అవసరం. ఎందుకంటే అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే చాలా ఓపిక అవసరం. అప్పుడే కదా సక్సెస్ను అందుకోగలుగుతాం. అంతేకాదు యూట్యూబర్లుగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో కామెంట్లు వస్తాయి. వాటన్నిటికీ సమాధానం చెబుతూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. కమెంట్లనే కాంప్లిమెంట్లు చేసుకుని ముందుకు వెళితే స్పెషల్ యూట్యూబర్లుగా నిలుస్తారు. 4వది, ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచన చేయాలి. మీరు మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి. అంటే కంటెంట్ సిచ్యువేషన్తో పోటీ పడాలి, కొత్త రకంగా ఆలోచించాలి, ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి. అప్పుడే అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఇక 5వది, ఫోకస్. గోల్ పెట్టుకుంటే సరిపోదు కదా, ఆ గోల్నే ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏదైతే గోల్ రూపంలో మీ మైండ్లో విత్తనాన్ని నాటారో దాన్నే ప్రతి సందర్భంలో తలుచుకుంటూ ఉండాలి. దాని గురించి ఆలోచించాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. 6వది, అనుకున్నది సాధిస్తే దొరికేది విజయం ఒక్కటే కాదు. ఆనందం, సంతోషం, ప్రేమ, ఆప్యాయత, డబ్బు ఇలా అన్నీ దొరుకుతాయి. అదెలా అంటారా? విజయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రేమలు, ఆప్యాయతలు, చుట్టరికాలు ఉంటాయి. సో మీరు విజయం సాధించాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.